నా బాల్యం అంతా కూడా అంటే మా నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. నాకు ఊహ తెలుస్తున్న సమయంలో మా నాన్నగారు చనిపోయారు. అయ్యో! తర్వాత ఎలా సార్? హ్మ్. ఎలా? ఏ వయసు అప్పుడు మీది? నాకు 7 ఏళ్ల వయసులో? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసులో నాన్నగారు ఇదైపోయారు. ఆ తర్వాతేంటంటే తర్వాత అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళయిపోయాయి. ముగ్గురు అక్కలు చనిపోయారు. ఇంకా పాపం పెద్దన్న గారు మమ్మల్ని సాకారు. మా పెద్దన్న గారు పాపం ఆయన సాకాడు. రెండో అన్నగారిని మా నాన్నగారి స్నేహితులు ఒకాయన విశాఖపట్నం తీసుకెళ్ళిపోయి వాడికి అక్కడ బ్రతుకు తెరువిచ్చారనమాట. వాళ్ళు చదివి చెప్పి అంటే మా వృత్తి కులవృత్తి పితృకార్యాలు చేసేటటువంటి వృత్తి. రాణి వెంకటేశ్వర్లు గారని చెప్పి వాళ్ళు మా అన్నయ్యకి విశాఖపట్నంలో వాళ్ళిచ్చారు. మా పెద్దన్నయ్యకి ఊళ్ళో వాళ్ళు జోగయ్య తాతయ్య గారని చెప్పి మా వాళ్ళే అవుతారు. మా పెద్దన్నయ్య గారికి కాస్త చదువు చెప్పి మా పెద్దన్నయ్య చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి హ్మ్. పాపం ఏదో వచ్చిందంతా జాగ్రత్తగా చూసి మమ్మల్ని అందరిని చూసాడు మా అన్నయ్య గారు. మా పెద్దన్న గారు చూసారు. తర్వాత మా అన్నయ్యకి పెళ్ళయిపోయిన తర్వాత మా వదిన గారు మమ్మల్ని తల్లిలా ఆదుకుందనమాట ఆవిడ. హ్మ్. మమ్మల్ని అందరినీ చూసి ఈ కుటుంబాన్నంతా ఒక తీర్చిదిద్ది చేసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకా తల్లిగారు కూడా వెళ్ళిపోయారు. అయ్యో! మా తల్లిగారు కొంతకాలం అప్పుడే వయసు సార్ మీది? నాకు 27 అబ్బా! వయసు. ఎందుకంటే ఊహ తెలియని ఊహ అప్పుడప్పుడే తెలుస్తున్న వయసులో తండ్రి గారు పోయారు.